సార్ వికలాంగులు చూస్తే ఇక్కడ అసెంబ్లీ ముందు వీళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి, సమావేశాలు జరుగుతుండగా ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? బీజేపీ నాయకులంతా ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కదా, ఏంటి అసలు? ఈరోజు భాగ్యనగరంలో ఇందిరా పార్క్ కానీ గన్ పార్క్ కానీ అసెంబ్లీ దగ్గర కానీ మొత్తం రోజు ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 6 గ్యారంటీలు కానీ డిక్లరేషన్లలో ముఖ్యంగా మీరు పెన్షనర్ల విషయంలో దివ్యాంగులకు ఇస్తాన 4,000 6,000 చేస్తామని చెప్పారు. కొత్తగా దివ్యాంగులకు అందరికీ కూడా మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈరోజు వారికి ఇచ్చిన అన్ని హామీలు మర్చిపోయి ముఖ్యంగా 6,000 4,000 కొత్త దివ్యాంగులకు మీరు పెన్షన్లు ఇస్తలేరు. అదేవిధంగా వారికి స్కూటీలు లేవు, ట్రైసైకిళ్ళు లేవు, వారికి బ్యాక్లాగ్ జాబులు ఇస్తామని చెప్పారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవన్నీ మర్చిపోయినారు. ఈరోజు మేము అసెంబ్లీలో వారికి తరఫు నుండి మేము పోరాడతామని తెలియజేస్తాం. దివ్యాంగులకు ఇచ్చిన మీ హామీలు ఏదైతే 4,000 రూపాయలది 6,000 రూపాయలు మర్చిపోయినారు. ఏదైతే కొత్త దివ్యాంగులకు పెన్షన్లు లేవు, వారికి సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఉచితంగా బస్సు ఇస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు, బ్యాక్లాగ్ దివ్యాంగులకు జాబులు ఇస్తా అని చెప్పిండ్రు, అదేవిధంగా ఇందిరా మిల్లు ఉచితంగా ఇస్తా అని చెప్పిండ్రు. ఏ ఒక్కటి అమలు పరచక మీరు కాలం గడుపుతూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఈ విషయాన్ని మేము చర్చించి తప్పకుండా దివ్యాంగుల తరఫున మేము పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తలా ఒక చేతేస్తే 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే ఆయన సత్తా ఉంది, కానీ దివ్యాంగులకు 200-300 కోట్లు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఈ దివ్యాంగులు కొత్త దివ్యాంగులకు మీరు పెన్షన్లు ఇవ్వక వాళ్ళ కుటుంబంలో భారం అవుతూ ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి దివ్యాంగులందరినీ కోరుతా ఉన్నాం, మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మీ తరఫు నుండి పోరాటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఏ రకంగానైతే హామీలు ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి లక్షల మంది దివ్యాంగుల కొరకు కూడా హామీలు ఇచ్చింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తలేదు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభలో అదేవిధంగా బయట మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది దివ్యాంగుల కొరకు, వాటిని వెంటనే అమలు చేయాలని ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకొరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని మేము శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చినాం. ఆ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా వేలాది మంది దివ్యాంగులతో ఈరోజు శాసనసభకు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యను చూపించాలని ప్రయత్నం చేసినాం. కానీ పోలీసు వలయం మధ్యలోనే ఆ దివ్యాంగులను అడ్డగించి ఈరోజు శాసనసభ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ లోపల శాసనసభ్యులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలను మేము ప్రస్తావిస్తాం. శాసనసభ సమావేశంలో మిగతా సమస్యలన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి ఈ దివ్యాంగుల సమస్యనే చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఈ దివ్యాంగుల సమస్యలు పరిష్కారం కావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది దివ్యాంగులకు భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరెవరు కూడా అధైర్యపడద్దు. మీ కొరకు పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ వర్గానికి సంబంధించిన సమస్య పరిష్కారం చేయలేదు, కనీసం మానవతా దృక్పథంతోనైనా సరే ఈ దివ్యాంగుల సమస్యలు పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. ఏపీలో ఇచ్చిండ్రు, మిగతా రాష్ట్రాలలో ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం వందల వేల కోట్ల రూపాయలు ఇస్తున్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతలేదు, ఈ దివ్యాంగుల సమస్యల్ని పరిష్కారం చేస్తలేదు. అందుకే వీళ్ళ కళ్ళు తెరిపించాలనే దివ్యాంగులతో ఈరోజు శాసనసభకు బయలుదేరినాం. థ్యాంక్ యూ.